రామ్దాస్ నాయక్ అసలు ఏం జరిగింది, చనిపోయాడని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు జైలు లోపలికి వెళ్ళి వచ్చి రావడం జరిగింది. అసలు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వారు, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చనిపోయాడు ఆయన? అసలు నేను రామ్దాస్కి అడ్వకేట్ని ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ ఏమైందంటే ఈ అఫెన్స్ అనేది ఏప్రిల్ 1st జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమన్గల్ మండల్ జ్యురిడిక్షన్లో జరిగింది. అక్కడ అక్కడ ఎస్హెచ్ఓ అఫెన్స్ జరిగింది కాబట్టి అక్కడ క్రైమ్ నెంబర్ 64లో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో A1గా రామ్దాస్ గారు ఉన్నారు. ఓకే, డబల్ బ్రీచువల్ మర్డర్ కేసులో ఉన్నారు. ఓకే, అతని పైన కొన్ని BNS సెక్షన్స్ 103, 109, 85 రీడ్ విత్ 3 Clause 5 BNS కొన్ని సెక్షన్స్ మెన్షన్ అయ్యి ఉన్నాయి. అయితే వాళ్ళకి 14 days రిమాండ్ ఇవ్వడం జరిగింది ఈ చంచల్గూడ పిఎస్లలో, చంచల్గూడ జైల్లో. అయితే ఈ ప్రిజన్లో అతను జారీ పడ్డాడు అని ఇక్కడ ఉన్న. ఓకే, దానికంటే ముందు ఎంతమంది రిమాండ్ చేశారు? ఒకరికి రిమాండ్ చేశారు. ఓకే, రామ్దాస్ నాయక్. టోటల్ ఆ కేసులో ఈ FIRలో టోటల్ 4 members ఉన్నారు. 3 members అబ్స్కాండింగ్ అని ఉన్నారు. ఓకే, అండ్ 4 మిగతా వాళ్ళకి స్టేషన్ బెల్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, ఒకరికి తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు. అయితే దాంట్లో ఈ జైల్లో ఇక్కడ రాగానే 14 days రిమాండ్, అంటే ఈ రోజుకి అయిపోతుంది మ్యాక్సిమం. నిన్నటికి అయిపోతుంది, ఈ రోజుకి అయిపోతుంది 14 days అంటే. ఓకే, అయితే ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు జారి పడ్డాడు, మెట్లపై నుంచి పడ్డాడు అని ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబరు చెప్పడం జరిగింది. ఇక్కడ సీరియస్ అనగానే ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పెట్టారంట. ఓకే, సో కొన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఏ రోజు జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? నాకు తెలిసి ఒక 6th 7th కంటే ఒక 4th జరిగింది అనుకుంటున్నాను. ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. ఓకే, ఈరోజు 13, ఈరోజు 14 ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వారికి ఇక్కడ ఉన్న జైలర్స్ సూపరింటెండెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సర్జరీ కూడా చేపించడం జరిగింది. కాకపోతే ఆయన రాత్రి 11:30 గంటలకి చనిపోవడం జరిగింది. సో నేను ఇక్కడ కూడా అప్పుడు ఒక ములాఖత్కి రావడం జరిగింది. ఆ టైంలో వారు లేకుండే ఇక్కడ. ఓకే, లేకుండే. దాంతో నాకు కొంచెం అర్థమైంది, సీరియస్ ఉన్న విషయం అని అర్థమైంది. సో ఈరోజు ఫైనల్గా చనిపోయారు. ఏమంటున్నారు అన్న, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడారు కదా పోలీస్ వాళ్ళతో కూడా, వాళ్ళు ఏమంటున్నారు? యాజ్ పర్ ప్రొసీజర్ మేము చూసుకున్నాం సార్, ఇక్కడ చనిపోయారు, మేము స్వయంస్ ఆఫీషియల్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము అని చెప్తున్నాం. అంటే ఎక్కడ చనిపోయాడు? అంటే ఇక్కడ జైల్లో చనిపోయాడా లేకపోతే హాస్పిటల్లో చనిపోయారు. ఇక్కడ ఇష్యూ జరిగింది, ఇక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు కాబట్టి హాస్పిటల్లో జరిగింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం డౌట్ కూడా ఉందంట, నిజంగా జారి పడ్డా లేకపోతే అక్కడ ఉన్న పోలీసులలో బ్యారెక్లలో ఏమైనా గొడవ అయిందా అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో చెప్పడం జరిగింది. నేను ఇదే విషయాన్ని అక్కడ స్టాఫ్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. దీనిపైన వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. డిప్యూటీ సూపరింటెండెంట్ సార్స్ తోటి మాట్లాడితే మీరు చూసుకోవచ్చు సార్ అని చెప్పారు. తర్వాత అక్యూజ్డ్కి ఇప్పుడు మొన్న కొడుకు చనిపోయారు, వాళ్ళ వైఫ్ చనిపోయింది, ప్లస్ ఈయన కూడా చనిపోయారు. అతనికి 3 కూతుళ్ళు ఉన్నారు. సో హ్యూమానిటేరియన్ గ్రౌండ్ కింద ఏమైనా ఫర్దర్గా ఏమైనా NHRC నుంచి కాంపెన్సేషన్, అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ మేబీ ఫైల్ చేయొచ్చు. అంటే ఎలా చూడొచ్చు అన్న ఈ కేసుని? అంటే ఇక్కడ చనిపోయాడు కాబట్టి లాకప్ డెత్ అంటూ కూడా కొన్ని ఇష్యూస్ మనం చూసుకోవాలి. దానిపైన కూడా కొంచెం అనుమానం ఉంది అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కస్టడియల్ డెత్ ఏమో సార్ అని అంటున్నారు. బట్ ఇక్కడ అఫీషియల్ చెప్పింది వేరు ఉంది, వాళ్ళు అనుకున్నది వేరు ఉంది. సో డెఫినెట్లీ ఇక ఎవిడెన్స్ని బట్టి అక్కడ లోపల CC ఫుటేజ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా యాజ్ పర్ ప్రొసీజర్స్ RDO గారికి సబ్మిట్ చేస్తారు కాబట్టి తర్వాత తెలుస్తుందండి. మీకు ఏమన్నా ఎవిడెన్స్, అదే CC ఫుటేజ్ ఏమన్నా మీకు చూపించడం జరిగిందా? లేదు, నేను అడగలేదు, నాకు చూపెట్టలేదు. ఎందుకంటే అది ప్రొసీజర్స్ కాదు, ఒక ప్రాక్టీస్లో మనకి ఇవ్వరు. అది వాళ్ళు అనేది RDO గారికి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇస్తారు, సబ్మిట్ చేస్తారు, ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు. CCTV ఫుటేజ్ పెట్టాలి, సబ్మిట్ చేయాలి. లేకపోతే అది చాలా హీనియస్ మ్యాటర్కి వెళ్ళిపోతుంది, హరాస్మెంట్ కింద, కస్టడియల్ డెత్ కింద వెళ్తుంది. ఓకే, ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనుకోవచ్చు? డెడ్ బాడీ ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు అండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తారో దాని తర్వాత అవన్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఓకే.